హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ హైదరాబాద్ వారి నుండి సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 6 నుండి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు మొబైల్ ద్వారా కూడా ఎలా అప్లై చేయాలో కూడా నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చేసి చూపించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్లోకి వచ్చి మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి కిందికి కొంచెం స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత బీసీ వెల్ఫేర్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, దీనిపైన ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకు ఇలాంటి ఇంటర్ఫేస్ తోటి ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి అయితే సింపుల్ యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ పైన మనకు స్క్రోలింగ్ అవుతుంది కదా, దీనిపైన ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది చూడండి. మహాత్మా జ్యోతి బాపులేకి సంబంధించింది 6th నుంచి 9th వరకు అయితే బ్యాక్లాగ్కి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది ఇది మీకు ఇప్పుడు ఓపెన్ అయింది కదా. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీ మొబైల్లో సేమ్ ఇలాగే అనేది ఓపెన్ అవుతుంది. మీకు దీనికి కంప్లీట్ సంబంధించింది ఇక్కడే ఉన్నది చూడండి. ఒకసారి అప్లికేషన్ స్టార్ట్ డేట్ వచ్చేసరికి March 6, 2025. అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసరికి 31st March 2025 వరకు అయితే ఉంటుంది. ఎగ్జామ్ అనేది 20 ఏప్రిల్లో ఉంటుంది. 20 ఏప్రిల్ 2025లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలాగే దీనికి ఫీజు కనుక చూసుకున్నట్లయితే 150 రూపీస్ అనేది ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే మనం ఇక్కడ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత కిందికి కొద్దిగా స్క్రోల్ అనేది చేయండి. ఇక్కడ మనకు బీసీ వెల్ఫేర్ అని ఒక వెబ్సైట్ అనేది వస్తుంది కదా, దీనిపైన ఒకసారి ట్యాప్ చేయండి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలాంటి ఇంటర్ఫేస్ తోటి అయితే వస్తుంది. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ పైన స్క్రోలింగ్లో చూడొచ్చు, బ్యాక్లాగ్ సెట్ 2025 అని ఉంది కదా, 2025 6th నుంచి 9th వరకు క్లాసెస్ అని ఉంది. దీనిపైన చూసుకున్నట్లయితే మనకు కంప్లీట్గా ఓపెన్ అనేది అవుతుంది. ఇక్కడ చూడండి, దీనికి కంప్లీట్గా ఇక్కడ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. అప్లికేషన్ సబ్మిషన్ త్రూ ఆన్లైన్ ఓన్లీ. అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే 150 రూపీస్ అని ఉంది. ఒక్క మొబైల్ నెంబర్కి ఒక్క యూజర్ ఒక అప్లికేషన్ అనేది తీసుకుంటారంట. ఇక ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ స్టార్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే 6వ డేటు March 2025 నుంచి 31st March 2025 వరకు అయితే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ కనుక చూసుకున్నట్లయితే 20 ఏప్రిల్లో ఉంటుంది. ఇక హాల్ టికెట్లు అనేవి మనకు 15 ఏప్రిల్ అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇక దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే ముందుగా మనం ఒక పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ మీరు తెలుగులో కావాలంటే తెలుగులో డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. మనం ఇంగ్లీష్లో అయితే డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఉంది కదా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. స్టూడెంట్స్ సీకింగ్ అడ్మిషన్స్ ఇన్ క్లాస్ 6th must have studied in class 5th in the year 2024-25 in a government or government recognized school in the concerned district అని ఉంది కదా. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 6th క్లాస్ కోసం అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నట్లయితే 5th క్లాసు ఇప్పుడు చదువుతూ ఉండాలంటే 2024-25లో 5th క్లాస్ అనేది చదువుతూ ఉండాలని. అది ఎక్కడ చదువుతూ ఉండాలంటే ప్రభుత్వ పాఠశాల అయినా సరే, లేదంటే ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల ప్రైవేట్ అయినా సరే చదువుతూ ఉండాలి. అలాగే 7వ తరగతి కోసం కనుక చూసుకున్నట్లయితే సేమ్ 6th క్లాస్ అనేది చదువుతూ ఉండాలి. 8th కోసం చూసుకున్నట్లయితే 7th క్లాస్ చదువుకోవాలి. 9th క్లాస్ కోసం మనం అప్లికేషన్ అనేది పెడుతున్నట్లయితే 8th క్లాస్ అనేది చదువుతూ ఉండాలి. సో అలాగే మన ఏజ్ కనుక చూసుకున్నట్లయితే 6వ తరగతికి 31st August 2025 నాటికి 12 సంవత్సరాలకు మించకూడదు. 7వ తరగతికి సేమ్ 31st August 2025 నాటికి 13 సంవత్సరాలకు మించకూడదు.
8వ తరగతి కూడా సేమ్ 14 సంవత్సరాలు. 9వ తరగతికి 15 సంవత్సరాలకు మించకుండా ఏజ్ అనేది ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ గనుక చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 2 సంవత్సరాల వరకు మినహాయింపు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఇన్‌కమ్ లిమిట్ గనుక చూసుకున్నట్లయితే రూరల్ వాళ్ళకైతే 1,50,000 వరకు మరియు అర్బన్ అంటే సిటీస్‌లో ఉండే వాళ్ళకైతే 2,00,000 కంటే ఎక్కువ ఆదాయం అనేది పేరెంట్స్‌కి ఉండకూడదు. ఎంట్రన్స్ టెస్ట్‌కు సంబంధించిన సిలబస్ గనుక చూసుకున్నట్లయితే టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ తెలుగు, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంట్ సైన్సెస్, సైన్స్ అండ్ సోషల్ అని ఉంది కదా! మనం 7th క్లాస్ కోసం అయితే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు సిక్స్త్‌కు సంబంధించిన సిలబస్ అనేది ఉంటుంది. 6th క్లాస్ కోసం ఎగ్జామ్ అనేది రాస్తున్నప్పుడు 5థ్‌కు సంబంధించింది ఉంటుంది ఇలా. మనం 8th కోసం ఎగ్జామ్ అనేది రాస్తున్నప్పుడు 7th సిలబస్, 9th కోసం రాస్తున్నప్పుడు 8th క్లాస్ సిలబస్ అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ గనుక చూసుకున్నట్లయితే ఎలిజిబుల్ క్యాండిడేట్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ మెరిట్, ఎంట్రన్స్ టెస్ట్, రిజర్వేషన్, స్పెషల్ కేటగిరీ ఆర్ఫన్ అని ఉంది కదా! ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, అంటే మనకి ఎగ్జామ్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. అలాగే రిజర్వేషన్ కూడా ఉంటుంది కదా! రిజర్వేషన్‌లో కూడా మనకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక రిజర్వేషన్ కూడా కింద మనకి ఇవ్వడం అయితే జరిగింది. బీసీఏకి 15%, బీసీబీకి 25%, బీసీసీకి 3%, బీసీడీకి 17%, బీసీఈ 10%, ఎంబీసీ 5%, ఎస్సీ 15%, ఎస్టీ 5%, ఓబీసీ అదర్స్‌కు 2%, అర్బన్ 3%. అర్బన్ అంటే అనాథలు. ఓకే. టోటల్ 100%. ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు వెబ్‌సైట్ ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు అప్లికేషన్ ఎట్లా స్టార్ట్ చేద్దామనేది చూద్దాం. ఇప్పుడు మళ్ళీ అఫీషియల్ వెబ్‌సైట్‌కి అయితే వద్దాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ స్టెప్ 1 పే అప్లికేషన్ ఫీ అని ఉంది కదా! ఇక్కడ ఒకసారి ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సర్‌నేమ్, స్టూడెంట్ నేమ్, జెండర్, యాన్యువల్ ఇన్‌కమ్ అనేది అడుగుతుంది. తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. అడ్మిషన్ ఇంటూ అంటే మనం ఏ క్లాస్‌కైతే అడ్మిషన్ చేసుకుంటామో ఆ క్లాసు. క్యాస్ట్ అడుగుతుంది. క్యాస్ట్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సర్‌నేమ్ అని ఉంది కదా! ఇక్కడ ఇంటి పేరు అనేది టైప్ చేయండి. ఇక్కడ నేమ్ అనేది మన స్టూడెంట్ నేమ్ అనేది ఇక్కడ పెట్టండి. జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. ఇన్‌కమ్ అని ఉంది ఇక్కడ. వెదర్ ద ఇన్‌కమ్ యాన్యువల్ ఇన్‌కమ్ అన్న చాలా ఎస్ అని పెట్టండి. ఓకేనా? యాన్యువల్ ఇన్‌కమ్ అని ఒకసారి చూసినట్లయితే బిలో అయితే బిలో, అర్బన్ అయితే 2 లాక్స్ కంటే తక్కువ ఉండాలి. రూరల్ అయితే 1.5 లాక్స్ ఉంది కదా! రూరల్ కాబట్టి రూరల్ పెట్టేస్తున్నాం. డిస్ట్రిక్ట్ అనేది మీ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అడ్మిషన్ ఇంటూ అంటే మీరు ఏ క్లాస్‌కైతే ఇప్పుడు 6 అయితే 7థ్‌కి అప్లై అనేది చేసుకోవాలి. ఓకేనా? క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. క్యాస్ట్ అనేది బీసీడీ. ఇక్కడ సబ్ క్యాస్ట్ ఉంది కదా! సబ్ క్యాస్ట్‌లో మీ క్యాస్ట్ ఏదో కూడా అందులో సెలెక్ట్ అనేది చేసుకోండి. అది ఇక్కడ ముదిరాజ్ కాబట్టి ముదిరాజ్ సెలెక్ట్ చేశాం. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత ఒకసారి మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. కంప్లీట్ ఒకసారి చెక్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి అనేది అవసరం లేదు. మేక్ పేమెంట్ అని ఉంది కదా! ఒకసారి ఇక్కడ మేక్ పేమెంట్ పైన ట్యాప్ చేయండి. చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఐడి ఏదైతే ఉందో అది ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. తర్వాత మేక్ పేమెంట్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా! దానిపైన ఒకసారి మేక్ పేమెంట్ అని కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత ఇక్కడ మీరు యూపీఐ ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అనేది వచ్చింది కదా! నేనైతే క్యూఆర్ కోడ్ తోటి పే చేస్తాను ఇప్పుడు. పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రొసీడ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా! ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ మొబైల్ నంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కూడా మనం ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు. లేదంటే అప్లికేషన్ ఐడి ఎంటర్ చేసి ఫామ్ అనేది ఫిల్ చేయొచ్చు. నేనైతే మొబైల్ నంబర్ తోటి ఎంటర్ అవుతున్నాను. ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ చూడొచ్చు ప్రతి డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. వచ్చిన తర్వాత మీకు ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఫాదర్ నేమ్ ఒకటి, మదర్ నేమ్ ఒకటి 2 ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు హౌస్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ హౌస్ నంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ కంప్లీట్‌గా మీ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. యాజ్ పర్ ఆధార్ అని ఉంది కదా! ఆధార్ కార్డ్‌లో మీ అడ్రస్ ఎట్లుంటే అట్లా ఎంటర్ చేసిన తర్వాత కిందికొస్తే మీరు 5th క్లాస్ ఎక్కడ చదువుకున్నారు, ఏ మీడియం చదువుకున్నారో ఆ మీడియం అనేది ఇవ్వండి. 6th క్లాస్‌లో కూడా సేమ్
ఏ డిస్ట్రిక్ట్ చదివిర్రు అనేది కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇవ్వండి. గౌట్ అయితే గౌట్ కాలేజ్. తర్వాత ఇక్కడ కొంచెం కనిపియట్లేదు కదా! రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ ఎంట్రీ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ బటన్ కొట్టేసేయండి. నెక్స్ట్ బటన్ కొట్టిన తర్వాత మీకు ఒక ఫోటో అనేది అప్లోడ్ చేయమంటుంది. ఫోటో అనేది అప్లోడ్ చేద్దాం. ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత మనకు టర్మ్స్ అండ్ కండిషన్ అనేది యాక్సెప్ట్ చేయమంటుంది. ఇక్కడ యాక్సెప్ట్ అనేది పెట్టేసి సబ్మిట్ అనేది కొట్టేసేయండి. కొట్టేసిన తర్వాత మీకు సక్సెస్‌ఫుల్‌గా అప్లికేషన్ అనేది ఎంటర్ అనేది అయిపోతుంది. వ్యూ ఫీల్డ్ అప్లికేషన్ అని ఉంది కదా! ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అది వస్తుంది. దీన్ని మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇక్కడ ప్రింట్ అని కొట్టి పీడిఎఫ్‌గా సేవ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ.